హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్మిస్తున్న బ్లిస్ హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు వివాదంలో చిక్కుకుంది. నెక్లెస్ రోడ్లో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ఈ ప్రాజెక్టుపై టీజీ రేరా, జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టు రేరా రిజిస్ట్రేషన్ గడువు జనవరి 2తో ముగిసిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫ్లాట్ల అమ్మకాలు, ప్రకటనలు, మార్కెటింగ్, బుకింగ్లు చేపట్టరాదు అని రేరా స్పష్టం చేసింది. మరోవైపు బ్లిస్ ప్రాజెక్టు స్థలం హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్లు నీటిపారుదల శాఖ నివేదికలో వెల్లడైంది. ప్రాజెక్టు స్థలంలో 7,355 చదరపు మీటర్లకు పైగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండగా మిగిలిన స్థలం 30 మీటర్లు బఫర్ జోన్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణానికి నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి ఎన్ఓసీ ఇవ్వలేదు అని అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ బ్లిచ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆకాశ అరణ్యం, ఇది పెద్ద ఎత్తున కూడా 17 అంతస్తులకు సంబంధించినటువంటి భవనము. ఇది తాజాగా రాజకీయ అట్లాగే అధికార వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిబంధనలకు వ్యతిరేకంగా కన్స్ట్రక్షన్ జరుగుతుందని, ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కన్స్ట్రక్షన్ చేశారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. రీసెంట్గా జిహెచ్ఎంసీకి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ కలెక్టర్, హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్, అట్లాగే జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, వీళ్ళు ముగ్గురు బృందంగా, అధికారుల బృందంగా ఇక్కడికి వచ్చారు. 2 రోజుల క్రితమే దీన్ని పరిశీలన చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా లేదా, అట్లాగే దీనికి సంబంధించినటువంటి అనుమతులు ఏమేమి ఉన్నాయి, ఏ శాఖల నుంచి అనుమతులు తీసుకున్నారు, ఎన్ని రోజులకు ఏ రకంగా అనుమతులు తీసుకున్నారు, నిబంధనల ప్రకారమే అనుమతులు వచ్చాయా లేదా, ఇట్లా ప్రతి అంశాన్ని మ్యాప్తో సహా దాదాపు 2-3 గంటలకు పైగానే ప్రాజెక్టునంతా కూడా పరిశీలన చేశారు. ఇది నెక్లెస్ రోడ్కి అతి సమీపాన హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ జోన్లో ఉంది అన్నటువంటి వార్తలున్నాయి, ప్రచారం కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీని మీద జిహెచ్ఎంసీ స్పందించింది, అట్లాగే ఇరిగేషన్కు సంబంధించినటువంటి అధికారులు స్పందించారు, హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా స్పందించారు. ముఖ్యంగా దీనికి 2018 అంటే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023 బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు నెక్లెస్ రోడ్డు పరిధిలో ఏ ఒక్క అనుమతి రాలేదు. కేవలం ఈ ఒక్క భవనానికే అనుమతి వచ్చింది అన్నటువంటి ప్రచారం చాలా గట్టిగా ఉంది. దీని మీద ప్రభుత్వం స్పందించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా మాట్లాడారు. నిజంగానే ఈ ఒక్క భవనానికి మాత్రమే అనుమతులు వచ్చాయి, మిగతా ఏ భవనాలకు ఇక్కడ అనుమతులు ఇవ్వలేదు అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నటువంటి అంశాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. అయితే రెరాకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అన్నటువంటి పరిశీలన చేసినప్పుడు జనవరి 2వ తేదీ వరకు, దీనికి ఈ సంవత్సరం జనవరి 2వ తేదీ వరకు రెరాకు సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయి. ఆ గడువు ముగిసింది అన్నట్లుగానే రెరాకు సంబంధించినటువంటి అధికారుల నుంచి సమాచారం అయితే అందుతూ ఉంది. అదేవిధంగా 7,355.15 చదరపు మీటర్ల ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఎఫ్టీఎల్ హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది అన్నట్లుగా అధికారులు గుర్తించిరు అన్నట్లుగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక మిగిలినటువంటి 285.74 చదరపు మీటర్లు, 30 మీటర్లు మాత్రం బఫర్ జోన్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉంది అన్నట్లుగా నివేదికలు చెప్తున్నాయి అన్నట్లు అధికారుల నుంచి సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక భూమి రికార్డుల్లో వీకెండ్ ల్యాండ్ అండ్ ట్యాంక్ సమ్మర్జ్గా కూడా నమోదైనట్లుగా కొంత చర్చ అయితే చాలా గట్టిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ బ్లిచ్ ప్రాజెక్టుకి ఎన్ఓసి, భూమి ఎన్ఓసి లేదు అన్నట్లుగానే, కాలేదు అన్నట్లుగానే అధికారుల నుంచి సమాచారం అయితే అంతా ఉంది. ఇక దాంతోపాటు ప్రాజెక్టు భూమిపైన సివిల్ కోర్టుకు సంబంధించి అట్లాగే హైకోర్టు కేసులు కూడా కొన్ని ఉన్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయన్నటువంటి చర్చ కూడా ఉంది. 2018, 2020 భవన అనుమతుల రద్దుకు సంబంధించి జిహెచ్ఎంసీ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అట్లాగే ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఓనర్కి నోటీసులు కూడా
జారీ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను కూడా నిలిపివేసినట్లుగా కొంత సమాచారం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రాజెక్టు మొత్తాన్ని హైడ్రా, జిహెచ్ఎంసీ, హైదరాబాద్ కలెక్టర్ పరిశీలన చేశారు. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అంటే ఇరిగేషన్కు సంబంధించినటువంటి అనుమతులు లేకుండానే మిగతా జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, టౌన్ ప్లానింగ్కి సంబంధించి కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అనుమతులు అన్నీ కూడా నిబంధనలకు తప్పుడు ఆధారాలను చూపించి నిబంధనలకు విరుద్ధంగా కొన్ని అనుమతులు తెచ్చుకున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి అధిపతుల మీద ఉంది. ఇప్పటివరకు అయితే ప్రదీప్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం అధికారులు మాత్రమే ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి మాట్లాడి వెళ్ళారు. విచారణ పూర్తయిన తర్వాత మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది, ఈ ఓనర్స్ ఏ రకంగా ముందుకు వెళ్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.